ప్రశ్నిస్తాను అన్నవాడు ఇప్పుడు పవర్ ఎంజాయ్ చేస్తున్నాడు. పిచ్చోడు అనుకున్నవాడు మాత్రం జనం కోసం ప్రతి విషయంలోనూ ప్రశ్నిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జనం మాట్లాడుకుంటున్న మాట ఇది. గడచిన 15 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో కేఏ పాల్ అనేవాడు ఓ పొలిటికల్ జోకర్. ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తాడు, ఓడిపోతాడు, నవ్వుల పాలవుతాడు. కానీ ఇప్పుడు జనం కేఏ పాల్ విషయంలో తమ అభిప్రాయాన్ని క్రమంగా మార్చుకుంటున్నారు. పాల్ జోకర్ కావచ్చు, కానీ ప్రతి విషయంలోనూ జనంలో ఉంటున్నాడు. జనం తరపున ప్రశ్నిస్తున్నాడు. అతను లక్ష్యాన్ని సాధించవచ్చు, సాధించకపోవచ్చు, ఒక్కోసారి నవ్వుల పాలు కూడా కావచ్చు. కానీ ప్రశ్నించడం మాత్రం పాల్ ఆపటం లేదు. ఇప్పుడు చాలామంది కేఏ పాల్ను పవన్ కళ్యాణ్తో పోల్చి జోకర్ అయినా కేఏ పాలే బెటర్. అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా మారిపోయాడు. అడపా దడపా డొనేషన్లు ఇవ్వటం తప్ప జనం గురించి పట్టించుకోవటం మానేశాడు. పవర్లోకి వచ్చి ఏడాది అవుతున్నా ఏపీలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. సరికదా సనాతన ధర్మం అంటూ కొత్త సిద్ధాంతాన్ని జనం మీద రుద్దాలని ప్రయత్నిస్తున్నాడు. అసలు ఎన్ని సమస్యలు ఉన్నా ఒక్క దానిపై కూడా నోరు విప్పటం లేదు. పైగా జనాన్ని శాసిస్తున్నాడు. మీరు ఎలా ఉండాలి, మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేను చెప్పిందే చేయాలి, మీరు హిందువులు అయితే అలా ఉండాలి, మీరు ముస్లింలని ఇలా చూడాలి అని జనానికి శుద్ధులు చెప్పుకొస్తున్నాడు పవన్ కళ్యాణ్. పిచ్చోడనుకున్న పాల్ కుల మతాలకు అతీతంగా ప్రతి విషయంలోనూ జనం తరపునే మాట్లాడుతున్నాడు. ఏదో చేస్తాడు అనుకున్న పవన్ నోరెత్తకుండా పవర్ ఎంజాయ్ చేస్తున్నాడు. వీలున్నప్పుడల్లా చంద్రబాబుని, నరేంద్ర మోదీని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. ఇంకా సమయం దొరికితే సనాతన ధర్మం అంటూ తెగ ఆవేశపడిపోతున్నాడు. సామాజిక న్యాయం గురించి ప్రసంగాలు దంచిన పవన్ కళ్యాణ్ తన అన్నలు ఇద్దరికి మాత్రం న్యాయం చేయగలిగాడు. అవార్డులు, పదవులు ఇప్పించుకోగలిగాడు. ఇవన్నీ జనం మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనపై పవన్ ఇప్పటి వరకు నోరెత్తలేదు. ఏదో ఒక విషయం స్పష్టంగా చెప్పనూ లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే కూటమి నుంచి బయటకు వస్తానని, ప్లాంట్ కోసం పోరాడుతానని ఎక్కడా స్పష్టమైన ప్రకటన చేయలేదు. కేంద్రాన్ని హెచ్చరించే అంత దమ్ము అతనికి ఎలాగూ లేదు. కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ పై కార్మికులకు స్పష్టమైన హామీ కూడా ఇవ్వలేకపోయాడు పవన్ కళ్యాణ్. ఎన్నికలకు ఏడాది ముందు నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అన్నీ ఇప్పుడు గాల్లో కలిసిపోయాయి. ఏపీ నుంచి 30,000 మంది అమ్మాయిలు కిడ్నాప్ అయిపోయారని, మిస్ అయిపోయారని తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పిన పవన్ కళ్యాణ్ తాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత పట్టుమని 10 మందిని కూడా వెనక్కి తీసుకురాలేకపోయాడు. మరి ఇప్పుడు ఆ 30,000 మంది ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్లను పవన్ కళ్యాణ్ ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోతున్నాడు? తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని విరుచుకుపడినటువంటి పవన్ కళ్యాణ్ కల్తీకి, సనాతన ధర్మానికి లింకు పెట్టి నానా యాగి చేశాడు. ఏకంగా దుర్గమ్మ ఆలయం మెట్లు కడిగాడు, తిరుమల యాత్ర చేసి వచ్చాడు. పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ చూసి జనానికి జుగుప్స, వికారం కలిగింది. అసలు ఏం చెప్పి అధికారంలోకి వచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటూ తిట్టుకుంటున్నారు సామాన్యులు. రేషన్ బియ్యం దేశాలకు ఎగుమతి చేస్తున్నారని చాలా ఆవేశంగా కాకినాడ పోర్టుకెళ్లి అక్కడ సీజ్ ది షిప్ అంటూ హడావిడి చేసినటువంటి పవన్ ఆ తర్వాత ఎందుకో చప్పబడిపోయాడు. ఇప్పుడు ఏపీలో రేషన్ బియ్యం ఎప్పటిలాగానే యథావిధిగానే విదేశాలకు తరలి వెళ్ళిపోతోంది. వాటిని డీలర్లు, ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారు. పవన్ సహచరుడు సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవహారంలో బాగానే కుమ్ముకున్నాడు. ఈ ఆరోపణ బాగా వినిపిస్తోంది. రేషన్ బియ్యంపై ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకో నోరెత్తటం లేదు. పెహల్గాం హత్యాకాండపై ఆవేశంతో ఊగిపోయి ప్రసంగించిన పవన్ పరోక్షంగా దేశంలో ముస్లింలపై కూడా దారుణ విమర్శలు చేశాడు. అంతేకాదు హిందువుల్లో సేవ లేదని, చచ్చిపోయిందని తిట్టిపోశాడు. పవన్ కళ్యాణ్ని జనం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని చేసింది హిందూ మత పరిరక్షణ కోసం కాదు, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి. రాష్ట్రంలో సగానికి పైగా నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. అంతేకాదు లిక్కర్ షాపులని ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు కైవసం చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, జనసేన ఎమ్మెల్యేలు కూడా బరి తెగిస్తున్నారు. వీటన్నింటిపై ఈ ఏడాదిలో ఒక్కరోజు
ఒక్కటంటే ఒక్క రోజు కూడా నోరు మెదపలేదు పవన్ కళ్యాణ్. తిరుపతి తొక్కిసలాటలో 6 చనిపోతే పోలీసులు ఇంకా వైసీపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారని, అధికారుల వైఫల్యమే దీనికి కారణమని నినదించాడు పవన్. పోలీసులు, ఈవో, టీటీడీ చైర్మన్ మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. కానీ అధికారులు, టీటీడీ చైర్మన్ పవన్ స్టేట్మెంట్ని పట్టించుకోలేదు. ఆయన్ని వెంట్రుక ముక్కలా తీసి పడేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుత పరిస్థితి ఇది. సనాతనవాదాన్ని నెత్తికెత్తుకున్నటువంటి ఈ సూడో హిందుత్వవాది సింహాచలంలో గోడ కూలి 7 చనిపోతే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులను పలకరించడానికి కూడా వెళ్ళలేదు. సింహాచలంలో చందనోత్సవం నాడు దగ్గరుండి 7 చావుకు కారణమయ్యారు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు. అయినా ఆ దుర్ఘటనపై నోరెత్తలేదు జనసేనాని. ప్రభుత్వ వైఫల్యం ఎక్కడ కనిపిస్తే అక్కడ నుంచి ఆయన మాయమైపోతాడు. ఆ చుట్టుపక్కలకు కూడా రాడు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. సింహాచలంలో గోడ కూలిపోవటం సనాతన ధర్మానికి గొడ్డలి పెట్టు కాదా? ఆ విషయం పవన్ కళ్యాణ్కి తెలియదా? తెలిసి మాట్లాడటం లేదా? ఏపీ రాజకీయ పగ ప్రతీకారాలతో అల్లాడిపోతోంది. పగ, ప్రతీకార దాడులు తమ పాలనలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవని చెప్పిన పవన్ తాను మౌనంగా ఉండి మిగిలిన పనులన్నింటినీ లోకేష్ ద్వారా కానిచ్చేస్తున్నాడు. ఏపీలో ప్రతీకార దాడులు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. వాటిని ఏ మాత్రం పవన్ కంట్రోల్ చేయలేకపోయాడు. నిజానికి కేఏ పాల్ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, భవిష్యత్తులో గెలిచే అవకాశమూ లేదు. అయినప్పటికీ అతను మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగినా తక్షణమే స్పందిస్తాడు. చాలా అంశాలపై ఆయన కోర్టుకెక్కినటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక భూతంలా పరిణమించినటువంటి బెట్టింగ్ యాప్లపై కోర్టుకెళ్ళినటువంటి ఘనత కేఏ పాల్దే. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పునర్నిర్మాణ వేదికపై మాట్లాడిన మాటలను ఖండించగలిగింది కేఏ పాల్ మాత్రమే. పహల్గామ్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్పై నిలదీసింది కేఏ పాలే. తిరుపతి తొక్కిసలాట నుంచి సింహాచలం మరణాల వరకు స్పందించగలిగింది కేఏ పాల్ మాత్రమే. అంతేకాదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, కాళేశ్వరం అవినీతిని బయట పెట్టాలని, పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మరణం వెనుక ఏం జరిగిందో, జరగబోతోందో బయటకు తీయాలనే అంశాన్ని, ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా ప్రజల్లో చర్చకు పెట్టగలుగుతున్నాడు కేఏ పాల్. ఏడాది క్రితం రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా వైల్డ్గా రియాక్ట్ అయ్యేటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్ని ఘోరాలు, రేపులు, హత్యలు జరిగినా స్పందించడం లేదు. వాటికి సమాధానం కూడా చెప్పడం లేదు. తోలు తీస్తా, తాట తీస్తా అని రంకెలు వేసిన జనసేనాని ఆయన నియోజకవర్గంలో అక్రమాలపై కూడా ఎవరి తోలు తాట తీయలేకపోతున్నాడు. కేవలం బీజేపీ అధిష్టానం డైరెక్షన్లో మతానికి సంబంధించినంత వరకు ఇంగ్లీష్లోనూ, తమిళ్లో కూడా ట్వీట్లు అద్భుతంగా పెడుతున్నాడు. బహుశా దక్షిణాది నుంచి పెద్ద హిందుత్వ నాయకుడిగా ఎదిగే ఆలోచనతో కావచ్చు. అందుకే ఇప్పుడు జనం పవన్ కంటే కేఏ పాల్ బెటర్ అని అనుకుంటున్నారు. కేఏ పాల్ని జనం ఎన్నికల్లో గెలిపించలేదు, నువ్వు మాకెందుకు, ఏమీ చేయట్లేదు అని కేఏ పాల్ను ఎవరూ నిలదీయలేరు. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అంశంపై స్పందిస్తాడు, ప్రశ్నిస్తాడు. అందులో అవి మరీ నేలబారుతరంగా ఉంటాయి, నో డౌట్. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదో చేస్తాడని జనం ఆయన్ను గెలిపించారు. అతనికి, జనానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. జనం సొమ్ముతో అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు పవన్. కానీ ఇప్పుడు దేనిపైనా స్పందించడం లేదు. ఎన్నికల ఎజెండాలో లేని హిందుత్వ, సనాతన ధర్మంపై మాత్రమే మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. అందుకే జనసేనాని కంటే కేఏ పాల్ బెటర్రా బాబు అని జనం అనుకుంటున్నారు.